హాయ్ హలో వెల్కమ్ టు ఐషా తెలుగు ఛానల్. ఈరోజు వీడియో ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నాం. ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా చేసేయచ్చు. ఒక 10 to 15 మినిట్స్ అంతే. సో ఫస్ట్ హాఫ్ లీటర్ పాలని అయితే నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ విధంగా ఇది చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి పాలు తీసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫస్ట్ బాయిల్ వచ్చే వరకు కాగబెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మనం కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా పాలు సైడ్ తీసుకున్నాను. ఇందులోకి మనం 2 to 3 స్పూన్స్ వరకు మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బేకర్స్ వాళ్ళది. సో ఇది 40 to 45 అనుకుంటాను, అంతే. ప్రతి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. సో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ అయితే. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ అయిపోవాలి. డైరెక్ట్గా వేయడం వలన కింద అంటుకుపోతుంది. అందుకోసమే కొద్దిగా పాలు సైడ్లో తీసుకొని అందులో ఇది మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ వస్తుంది. సో ఈ లోపల పాలైతే కాగిపోయాయి. ఇప్పుడు మనం హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ అన్నమాట. నేను స్పూన్స్తో వేస్తున్నాను. ఇక్కడ ఒక 4 to 5 స్పూన్స్ వేసాను. సో మీరైతే హాఫ్ కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలాంటి ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కస్టర్డ్, దాన్ని మిక్స్ చేసేయాలన్నమాట ఇందులోకి. మిక్స్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగున అంటుకుపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం కంటిన్యూస్గా 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే సో ఇలా మనం కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి థిక్గా ఫామ్ అవుతుంది, లేకుంటే కింద అంతా అంటుకుపోతుందన్నమాట. నాన్ స్టాప్గా ఇంకా 10 మినిట్స్ వరకు, అంటే 5 to 10 మినిట్స్ లోపలే అయిపోతుంది. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. హాఫ్ లీటర్కి ఖచ్చితంగా 3 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుందన్నమాట. అలాగే హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఫైనలీ ఇలా రావాలి. ఇలా వస్తే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో దీంతో మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. చాలా చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట కస్టర్డ్ పౌడర్తో. సో మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా ఒక బౌల్ తీసుకుందాం. సో మనం ఇందులోకి ఏమేమి యాడ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ ఒక హాఫ్ కప్ యాపిల్ యాడ్ చేస్తున్నాను. సో తర్వాత ప్రొపోగనేట్ అన్నమాట, దానిమ్మ ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. అలాగే ద్రాక్ష అన్నమాట, ఒక హాఫ్ కప్ అన్నమాట. హాఫ్ కప్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ విధంగా పీసెస్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను.
అందులో ఉన్న సీడ్స్ కూడా తీసేసాను అనమాట. తర్వాత బనానా కంపల్సరీ అనమాట. టేస్ట్ మంచి టేస్ట్ ఉంటుంది బనానా యాడ్ చేస్తే. రిమైనింగ్ ఆప్షనల్ అనమాట. బనానా అయితే కంపల్సరీ. సో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాము. సో 1/2 కప్ వచ్చేసి జీడిపప్పు, తర్వాత ఎండు ద్రాక్ష ఒక 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ, అలాగే బాదం కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసానన్నమాట. సో మనకి ఇది తింటున్నప్పుడు బాదం కీర్ తిన్నట్టు అనిపిస్తుంది, అలాగే ఫ్రూట్ సాలెడ్ కూడా తిన్నట్టు అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను కస్టర్డ్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో నేను కొద్దిగా ఎక్కువగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పలసంగానే తీసుకున్నాను కస్టర్డ్ని. ఆ తర్వాత నేను థిక్గా కొద్దిగా చేసి పెట్టాను, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసాను. తర్వాత 2 అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసిన తర్వాత ఈ విధంగా మనకి మంచిగా ఫామ్ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు కన్నా కరెక్ట్గా 3 స్పూన్స్ కస్టర్డ్ కన్నా యాడ్ చేస్తే మీకు మంచి థిక్గా ఫామ్ అయిపోతుందనమాట. షుగర్ కూడా మీరు ఇక్కడే టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఒకవేళ థిక్గా రాలేదు అంటే మళ్ళీ మనము మిల్క్ పెట్టుకొని మళ్ళీ అదే కస్టర్డ్ని వేసుకొని మళ్ళీ థిక్గా ఫామ్ అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు కూడా. ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.